90స్లో తన అందచందాలతో తన అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకొని తన నటనతో మెప్పించినటువంటి హీరోయిన్ రాశి. రాశి గారు తన నటనా జీవితంలో తనకు ఎదురైనటువంటి కొన్ని అనుభవాల గురించి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోలో భాగంగా రాశి గారు మొన్న శివాజీ గారు హీరోయిన్లను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించడం జరిగింది. స్పందించి శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను నేను తప్పుపట్టను, కానీ అతను వాడినటువంటి పదజాలం కొంత అభ్యంతరకరంగా ఉంది అంటూ రాశి గారు ఆ వీడియోలో ప్రస్తావిస్తూనే తన జీవితంలో ఎదురైనటువంటి కొన్ని సంఘటనలను కూడా ఆ వీడియోలో పంచుకున్నారు. ఆ సంఘటనలు ఏంటంటే, రాశి గారు హీరోయిన్గా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్లో నటించారు. అయితే ప్రేయసి రావే అనేటువంటి సినిమా రాశి గారికి మంచి గుర్తింపునైతే తీసుకొచ్చింది. అలాగే ఆ సినిమా మంచి హిట్ కూడా అయింది. అయితే ఆ ప్రేయసి రావే అనేటువంటి సినిమాకి సీక్వెల్గా కామిక్గా ఒక స్కిట్ చేద్దాం అంటూ ఒక ఛానల్కు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ టీమ్ రాశి గారిని సంప్రదించారట. అయితే దానికి రాశి గారు అంగీకరించలేదట. దానికి కారణం ఏంటంటే, ప్రేయసి రావే అనేటువంటి సినిమా చాలా అద్భుతంగా ఆడింది, ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది, దాన్ని కామిక్ వేలో దానికి సీక్వెల్గా స్కిట్ చేయడం దాన్ని చెడగొట్టడం అవుతుంది, కాబట్టి నా వల్ల కాదు అంటూ సున్నితంగా తిరస్కరించిందట. ఆ తర్వాత తన షూటింగ్స్లో తాను బిజీ అయిపోయారు. అయితే 4-5 సంవత్సరాల క్రితం ఆ సదరు ఛానల్లో ఒక ప్రోగ్రాంలో భాగంగా రాశి ఫలాలు అంటూ ఒక స్కిట్ని అయితే ప్లే చేయడం జరిగిందట. అయితే ఆ రాశి ఫలాలు అనేటువంటి స్కిట్లో భాగంగా వారు కొన్ని సన్నివేశాలను అయితే పెట్టడం జరిగింది. ఇక దాన్ని ఉద్దేశించి ఆ ప్రోగ్రాంకి యాంకర్గా చేస్తున్న వారు రాశి ఫలాలు అంటే రాశి గారి ఫలాలు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడినట్లుగా, ఆ తర్వాత రాశి గారి భర్త ఆ ప్రోగ్రామ్ని ఆ క్లిప్పింగ్ని చూసి తనకి చూపించినట్లుగా, అది చూసి తాను బాధపడినట్లుగా, షాక్కి గురైనట్లుగా రాశి గారు అయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. రాశి గారి ఫలాలు అంటే ఇక్కడ డబుల్ మీనింగ్ ఏంటనేది నేను అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. తన శరీర ఆకృతిని ఉద్దేశించి యాంకర్ అలా మాట్లాడడాన్ని నిజంగా రాశి గారు అయితే జీర్ణించుకోలేకపోయారు. ఇదేంటి ఇలా మాట్లాడేశారేంటి అంటూ తాను తన జీవితంలో ఎదురైనటువంటి ఆ ఘటన గురించి అయితే చెప్తూ వీడియో చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఒక కాంట్రవర్సీ ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటంటే, శివాజీ గారు దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన హీరోయిన్ల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడం. అయితే శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ బాగుంది, కానీ ఆయన వాడినటువంటి భాష, ఆయన వాడినటువంటి పదజాలం అంత బాలేదు అంటూ కొంతమంది దాన్ని ఖండించడం, అలాగే మరికొంతమంది ఏమో శివాజీ గారి చెప్పినటువంటి మెసేజ్ బాగుంది కదా అంటూ ఆయనకి మద్దతుగా నిలవడం, ఇంకొంతమంది ఏమో ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాశి గారు కూడా దీని మీద స్పందించి ఉండొచ్చు. తనకి ఎదురైనటువంటి అనుభవాలను గురించి తాను మాట్లాడి ఈ వీడియో చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, శివాజీ గారి కాంట్రవర్సీలో ఎక్కువగా వినపడినటువంటి పేరు అనసూయ గారు. సో అనసూయ గారు ఆ హోస్ట్ అనసూయ గారు కాబట్టే రాశి గారు ఈ వీడియో చేసిందా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దాని మీద స్పష్టత లేదు, కానీ రాశి గారు ఎవరిని ఉద్దేశించి చేశారనేది తెలియదు, కానీ తాను మాత్రం తన జీవితంలో ఎదురైనటువంటి ఆ అనుభవాన్ని ఆవిడ చెప్పుకుంటూ బాధపడ్డారు. అలాగే వారి మీద ఫైర్ అయినట్లుగా కూడా ఆ వీడియోలో మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి తాలూకు వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసేలాగా స్కిట్స్ చేయడం, ఆ తర్వాత అందరూ నవ్వుతున్నారు కదా అని ఒక మనిషిని హేళనగా లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్తో అర్థం వచ్చేలాగా మాట్లాడడం, స్కిట్స్ చేయడం, నవ్వించడం అంత మంచిది కాదు అది సమాజానికి అంటూ ఆవిడ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వీడియో అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది.
కాబట్టి నిజంగా ఒక మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి హక్కు అయితే ఎవరికి ఉండదు. దానికి ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.